క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నామని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని ఈ సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే, ఈరోజు 70వ వర్తమానం, రెండవ రాకడ కొరకు మెలకువా. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాలు ఈరోజు 70వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. రెండవ రాకడ కొరకు మెలకువా, ఈ విషయాన్ని గురించి మేము ఆలోచించబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమంకు సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం రెండవ రాకడ కొరకు మెలకువా. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది అని మీకు చెప్పాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఓకే, అయితే రెండవ రాకడ విషయంలో మనం ఎలా మెలకుగా ఉండాలి, ఎలాగా సిద్ధంగా ఉండాలి, మెలకుగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని విషయాలు చెప్పబోతున్నాం. జాగ్రత్తగా వినండి. మీరు చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, రెండవ రాకడ కొరకు మెలకువా. మెలకుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మెలకుగా ఉండటం అంటే నిద్రపోకుండా అలాగే కళ్ళు తెరిచి ఉండటమా, ఇక పగలో రాత్రి నిద్రపోకుండా ఉండటమా? ఇక్కడ మెలకువ అంటే నిద్రను గురించి కాదు. ఇక్కడ మెలకువ అంటే శరీర సంబంధమైన మానసికమైన విషయాల గురించి చెప్పటం లేదు, ఆత్మీయ విషయాల గురించి. మరొక విధంగా చెప్పాలంటే మెలకువ అంటే ఆత్మలో మెలకువగా ఉండటం. అది శారీరకంగా మనం మెలకువగా ఉన్నా, నిద్రలో ఉన్నా, శారీరకంగా మనం డ్యూటీలో ఉన్నా, ఖాళీగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పని చేసుకుంటున్నా, అది ముఖ్యం కాదు. శారీరకంగా మనం ఏదో పని చేసుకుంటుంటాం అంతేనా, లేక ఏదో ప్రయాణంలో ప్రయాణం చేస్తుంటాం, లేకపోతే కొన్నిసార్లు అలసిపోయి నిద్రపోవచ్చు. ఇక్కడ శారీరక విషయాన్ని గురించి చెప్పడం లేదు. మనం మనసులో మెలకువగా ఉండాలి. అంటే ఆత్మీయ జీవితంలో ఏ సమయంలో ప్రభు వచ్చినా, ఏ సమయంలో బోర ఊదినా ఎత్తబడటానికి ఆ మెలుకు కావాలి, అప్రమత్తత కావాలి. అది మనం నిద్రలో ఉన్నాం, బోరోదబడింది, అవును, ఆత్మలో మెలుకున్నాం కాబట్టి వెళ్ళిపోతాం. శరీరం నిద్రపోతుందండి, ఆత్మ నిద్రపోవట్లేదుగా. శారీరకంగా మనం అలసిపోయాం, మంచి నిద్రలో ఉన్నాం, ఓకేనా, బోరోదబడింది, వెళ్ళిపోతాం.
ఎందుకు? ఆత్మీయ జీవితంలో మెలకుగానే ఉన్నాం, సిద్ధపాటు కలిగి ఉన్నాం కనుక వెళ్ళిపోతాం. అది కనుక ఆత్మీయ మెలుకు అనేది కావాలి, అప్రమత్తత కావాలి, చురుగ్గా ఉండాలి, నిర్లక్ష్యాన్ని తీసేసుకోవాలి, వాయిదా వేసుకునే పద్ధతి మానుకోవాలి. వాక్యం ఏముంది? పరలోకములో ఉన్న మీ పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఆయన మొదటి జామునొచ్చునో రెండవ జామునొచ్చునో ఏ జామునొచ్చునో మీకు తెలియదు కదా. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉంటే మెలకుగా ఉంటాడు కదా. తన ఇంట్లో కన్నం వేయకుండా, దొంగలు దొంగిలకుండా జాగ్రత్త పడతాడు కదా. కాబట్టి ఇంటి యజమానుడు తన ఇంటి విషయంలో ఎలా మెలకుగా ఉంటాడో, దొంగలు వచ్చినప్పుడు నష్టపోకుండా ఎలాగా శారీరకంగా మెలకుగా ఉంటామో, అలాగే ఈ ప్రభువు రాకడ విషయంలో కూడా ఆత్మ సంబంధమైన మెలకువ కావాలని వాక్యం చెప్తుంది. అయితే ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి సార్ అంటే, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయాయి, ఆత్మీయ స్థితిలో నిర్జీవమైపోయాయి, నిద్రావస్థలో ఉన్నాయి. అదే అర్థం చేసుకోవాలి. కొంతమంది రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా, విశ్వాసులుగా సేవకులుగా ఉంటూ కూడా ఎలా ఉన్నాం? నిద్రావస్థలో ఉన్నామేమో, రాకడ రాదులే వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నామేమో. ప్రియులారా, ఆత్మ విషయంలో మెలకువ కావాలి, ఒకరినొకరు హెచ్చరించుకుంటుండాలి. ఇప్పుడు ఆత్మ విషయంలో మెలకువ కావాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు చెప్తాం, అర్థం చేసుకోండి. ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి కానీ చాలా ఉపయోగపడతాయి మనకి కదా, చిన్న చిట్కాలు అన్నట్టుగా. మనం రాకడ విషయంలో మెలకువకుంటానికి ఏం చేయాలి? మన వైపు నుంచి మనం ఏం చేయగలం? నా పాత్ర ఏంటి, నీ పాత్ర ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు చెప్తా. నెంబర్ 1, రాకడ కొరకు ఆత్మీయ విషయాల్లో ఆత్మలో మెలకువగా ఉండటానికి ఏం చేయాలంటే, 1, మనం ప్రార్థన చేసుకునేటప్పుడల్లా రాకడను గుర్తు చేసుకుంటూ ఉండాలి. నెంబర్ 1, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటున్నామో, మనం ఒక్కరిగా ప్రార్థన చేసుకుంటున్నా, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నా, సంఘంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నా, గ్రూపుగా ప్రార్థన చేసుకుంటున్నా, ఏం చేయాలంటే ప్రార్థనలో రాకడను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, ఒకళ్ళు ఇప్పుడు వస్తే అయ్యా నన్ను రక్షించయ్యా, నువ్వు ఇప్పుడు వస్తే నన్ను సిద్ధపాటు చేయనాయనా, నాలో ఏమైనా లోపాలుంటే సరిచేయండి అంటూ మనం ప్రార్థన చేసేటప్పుడల్లా మన ప్రార్థనలో రాకడను గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో ఎన్నో అంశాల కోసం మనం ప్రార్థన చేస్తాం. కరెక్టేనా? ఉపవాస ప్రార్థన, లేక ఆల్ నైట్ ప్రార్థన, లేకపోతే మన పర్సనల్ ప్రేయర్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ అందులో ఒక విషయాన్ని తప్పనిసరిగా చేర్చాలి. అదేంటి? రెండవ రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఘములో ఉండేటట్టుగా ఆ అంశం కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నీ రాకడ ఎప్పుడు వచ్చినా సరే నేను ఎత్తబడే సంఘంలో ఉండాలయ్యా, నా కుటుంబం ఎత్తబడే సంఘంలో ఉండాలయ్యా, నన్ను సిద్ధంగా ఉంచయ్యా, అయ్యా నేను విడిచిపెట్టబడే గుంపులో ఉండకుండా చెయ్యి అంటూ మన ప్రార్థనలో రెండవ రాకడ కోసం కూడా ఒక అంశంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనం సిద్ధపడి మన ద్వారా అనేకులు సిద్ధపడేటట్లుగా, మనం అనేకులను సిద్ధపరిచేటట్లుగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సిలువలో దొంగ అదేగా, సిలువలో ఉన్నటువంటి ఆ రెండవ దొంగ ఏం చేశాడు? యేసు యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన కదా. అందులో ఎంత పశ్చాత్తాపం ఉంది, ఎంత తగ్గింపు విధేయత ఉంది, అందులో ఎంత భయం ఉంది, ముఖ్యంగా ఎంత అప్రమత్తత, అది మెలకువ ఉంది. చూడండి, నీవు నీ రాజ్యముతో ఎప్పుడు వస్తావో నాకు తెలియదయ్యా, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అది మెలకువ అంటే, ముందు జాగ్రత్త. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు మన ప్రార్థనలో ఎన్నో అంశాల కొరకు, విషయాల కొరకు చేస్తాం, మంచిది. అయితే అందులో రెండవ రాకడ కోసం ప్రార్థన చేయటం కూడా ఒక అంశంగా పెట్టుకొని మనం ప్రభు రాకడను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏమైనా సరిచేయవలసిన విషయాలుంటే నన్ను సరిచేయ్యా, ఏమైనా లోపాలుంటే చూపించయ్యా, సరిదిద్దయ్యా, అయ్యా ఎలాగైనా ఎత్తబడే సంఘంలో చేర్చుకయ్యా అంటూ ఆయన బ్రతిమలాడుకుంటూ మరి రెండవ రాకడ కోసం కూడా ఒక అంశంగా పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది మన మెలకువ. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా మన ప్రార్థనలో
రాకడను జ్ఞాపకం చేసుకొనవలెను. నెంబర్ 1. ఇక రెండవది ఏం చేయాలంటే, సార్ అయ్యగారు మనం ఎన్నో పాటలు పాడుతున్నాం కదా, ఇటు చర్చిల్లోనో అటు మీటింగ్స్లోనో పాటలు పాడుతున్నాం కదా, అందులో రెండవ రాకడ పాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సువార్త పాటలు పాడుతుంటాం, ఆరాధన పాటలు, ఉద్యోగ పాటలు, అందులో రెండవ రాకడ పాటలు కూడా పాడాలి. ఎందుకంటే ఆ పాటల్లో కూడా సందేశం ఉండిద్ది, ఆ పాటల్లో హెచ్చరిక ఉండిద్ది అన్నమాట, గమనిక ఉండిద్ది, అవగాహన కలిగిద్ది. ఇప్పుడు మీటింగ్ జరిగింది, 10 పాటలు పాడాం మీటింగ్లో, ఓకేనా? ఇందులో కనీసం 1-2 పాటలన్నా రాకడ పాటలు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అది చర్చిలోనైనా సరే మీటింగ్లోనైనా సరే పాటలు పాడుతున్నప్పుడు రాకడ పాటలు కూడా పాడుతూ ఉంటే ఆ పాడేటప్పుడు కూడా రాకడను గురించినటువంటి అవగాహన, భయం మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అన్ని రాకడ పాటలు పాడటం అని కాదు, కానీ కనీసం మీటింగ్లో 1-2 పాటలన్నా రాకడ పాటలు పాడేటట్టుగా చూసుకోవాలి. అదొక మెళుకు అయిద్ది అన్నమాట. ఓకే. 3వది, తర్వాత మనం ఏం చేయాలి, రెండవ రాకడ కోసం కూడా సాక్ష్యం చెప్తుండాలి. మనం సాక్ష్యం చెప్పేటప్పుడు రాకడ కోసం కూడా సాక్ష్యం చెప్పాలి. రాకడ కొరకు నేను కూడా సిద్ధపడుతున్నానండి, మీరు కూడా సిద్ధపడండి, ప్రభు దగ్గరలో ఉన్నాడు, రాకడ గుర్తులు జరుగుతున్నాయి కదా, అట్లా మనం సాక్ష్యం చెప్పేటప్పుడు మన సాక్ష్యంలో రాకడను కూడా గుర్తు చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు చూస్తుంటే రాకడ వచ్చిద్ది అనిపిస్తూ ఉంది, అలా ఉంది, మీకు కూడా అలాగే ఉంది కదా, మరి పరిస్థితులన్నీ అట్లే ఉన్నాయి, కాబట్టి మనం రాకడ కొరకు సిద్ధపడటం మంచిది అని చెప్పి రెండవ రాకడ కూడా సాక్ష్యంలో గుర్తు చేయాలి. నెంబర్ 3. ఆ తర్వాత 4వది ఏంటంటే, రాకడ గురించి సంభాషణ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏమన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు కొంతమంది కదా, కొంతమంది ఏమో అవి చెప్పుకోరులే కానీ లోక వార్తలు చెప్పుకుంటారు, కొంతమంది ఏమో రాజకీయాలు చెప్పుకునేవాళ్ళు బ్యాచ్, కొంతమంది సినిమాలు చెప్పుకునే బ్యాచ్, కొంతమంది ఏమో చెత్త జోకులు వేసుకునే బ్యాచ్. అంతేనా? అంటే ఏదో కాలక్షేపం లేదా సంభాషణ, ఎంజాయ్మెంట్. కాబట్టి చక్కగా జోకులు వేసుకుని చెప్పుకుంటూ కూర్చుంటారు. లేకపోతే ఇంకొంతమంది ఏమో స్టోరీస్, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగిందని అవి కావాలి వీళ్ళకి. ఇంట్లో వార్తలు, సొంత ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, పక్క ఇంట్లో ఏం జరిగిందో కావాలా, పిచ్చి వ్యవహారం కదా. మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో మనకు కావాలా, చెవి కోసుకుంటాడు. మన పిల్లలు ఏమైపోతున్నారో తెలియదు, వాళ్ళు దారిదైపోతున్నారు, దరిద్రులు అయిపోతున్నారు, పక్క ఇంటుడు ఏమైపోతున్నాడు ఆలోచిస్తాడు అన్నమాట. ఆ పిల్లడు ఏంది అట్టుంటాడే, ఈ పిల్ల ఏంది ఎట్టుందే, మరి మన పిల్లలు ఎట్టున్నారు ఏమో. ఎంత అజ్ఞానం అంటే, మన పిల్లలు ఇక్కడ చెడిపోతున్నా కూడా మనకు అర్థం కాదు, వాడు చెడిపోయిందా మనకు తెలియదు, కానీ ప్రక్క పిల్లల గురించి అంత ఆలోచిస్తారంటే దేనికోసం? మంచి గురించి కాదు. మంచి గురించి ఆలోచిస్తే మంచిదే, మంచి కోసం కాదు. వాళ్ళు ఎక్కడ చెడిపోతే సంతోషించాలని, లేకపోతే వాళ్ళు చెడిపోతే ఎక్కడ ఏలెత్తి చూపిద్దామని. దౌర్భాగ్యమైన జీవితాలు. కాబట్టి వ్యర్థమైన సంభాషణ కాదండి. మీరిద్దరు కూర్చుంటున్నారయ్యా, మీరు ఒక 4-5 కూర్చుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? మీ సంభాషణ. వాక్యం ఏం చెప్తుంది? మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండవలెను. అదే మన సంభాషణ ఎట్లా ఉండాలంటే, ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలంటే వ్యర్థమైన సంభాషణ, చెత్త మాట్లాడుకోకూడదు. ఏదైనా ఉప్పు తగ్గినప్పుడు ఉప్పు వేస్తే ఎలాగ రుచిగా ఉంటుందో, మన సంభాషణ కూడా రుచిగా ఉండాలి. అంటే మన సంభాషణలో అప్పుడప్పుడు రాకడ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. మనం ఇద్దరం కూర్చున్నాం, నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని చెప్తాను, నీకు తెలిసిన విషయాలు కొన్ని నువ్వు చెప్తావు, తప్పే ఉంది. అంటే రాకడ గురించి బైబిల్లో విషయాలు కానీ బయట విషయాలు కానీ మనకు తెలిసినవి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉండాలి. అది మన సంభాషణలో రెండవ రాకడ కోసం ప్రస్తావన తీసుకురావాలి. అంటే రాకడ గురించి కూడా ముచ్చట చెప్పుకోండి, తప్పేముంది. అప్పుడేమనిపించింది అంటే, తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయి కదా, చెప్పుకుంటున్నప్పుడు కొంచెం భయం అనిపించింది. అంతేనా? కరెక్టేనా? చెప్పుకుంటున్నప్పుడు మనకు కూడా కొంచెం మనస్సాక్షి గద్దించింది. అవును కదా, నిజమే కదా అని చెప్పింది, ఆమె చెప్పింది నిజమే కదా, రాకడ దగ్గరలో ఉంది కదా, మనం సిద్ధపడాలని చెప్పి అనిపించింది అన్నమాట. కాబట్టి ఏంటంటే 4వది, మన సంభాషణలో కూడా రెండవ రాకడ విషయాలు ఉంటే మంచిది. మిగిలిన విషయాలకు వచ్చి తగ్గించండి, లోకవార్తలకు వచ్చి తగ్గించండి, ముచ్చట్లు కొంచెం పక్కన పెట్టండి. పాప సంబంధమైన విషయాలు, సరసోక్తులు, పోకిరి మాటలు, చెత్త జోకిలు అవన్నీ కొంచెం పక్కన పెట్టి వాక్యం మాట్లాడండి. సంభాషణలో ఆ వాక్యంలో అప్పుడప్పుడు రాకడ గురించి మాట్లాడండి. ఎక్కువ వాక్యం గురించి మాట్లాడండి,
వాక్యములని అప్పుడప్పుడు రాకడ కోసం కూడా కొంచెం మాట్లాడుకోండి. మీరిద్దరు కలిసి మాట్లాడుకోండి. 2 కుటుంబాలు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోండి. 10 మంది ఫ్రెండ్స్ కూర్చొని సంభాషించుకుంటున్నారు. రాకడ కోసం సంభాషించండి, డిబేట్ పెట్టండి, రాకడ కోసం చర్చించండి. అప్పుడు ఏమైందంటే కొంచెం మెళుకువ అవేర్నెస్ వచ్చింది అన్నమాట. అది రాకడ కోసం కొంచెం అప్రమత్తం అయిపోతాం, కొంచెం జాగరూకత వచ్చింది అన్నమాట. అది కనుక ఇప్పుడు రాకడ కొరకు మెళుకువ అన్నప్పుడు, ఒకటి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థనలో రెండవ రాకడ విషయాలు కూడా ఒక అంశంగా పెట్టుకొనవలెను. రెండవది, మనం పాడుకునేటువంటి మరి భక్తి గీతాల్లో, ఈ యొక్క క్రైస్తవ సాహిత్యంలో రాకడ పాటలు కూడా పాడుకోవటం మంచిది. అప్పుడప్పుడు అన్ని రాకడ పాటలే పాడమని కాదు, చెప్పానుగా. ఒక మీటింగ్లో 10 పాటలు పాడావు, 1-2 పాటలు రాకడ పాటలు పాడండి. మీకు రాకపోతే వచ్చిన వాళ్ళతో పాడించండి. లేదా సంఘంలో 4-5 పాటలు పాడారు, వెరీ గుడ్, ఒక పాట రాకడ పాట పాడు. అట్లా రెండవ రాకడ కూడా రిజర్వేషన్ పెట్టండి పాటల్లో. అంటే రాకడను గుర్తు చేయటం అన్నమాట. అది గుర్తు చేయుట, అప్రమత్తత, రైట్. అలాగే రెండవ రాకడ కోసం మన సాక్షులు చెప్పడం, తర్వాత మన సంభాషణలో రాకడ గురించి మాట్లాడుకోవటం, ముచ్చటించుకోవటం. 5వది, మన వాక్యం ప్రకటించేటప్పుడు అప్పుడప్పుడు రెండవ రాకడ గురించి కూడా వాక్యం చెప్తుండాలి. ఒకవేళ మనం రాకడ ప్రసంగికులు కాకపోవచ్చు, ఇప్పుడు ఎప్పుడు రెండవ రాకడ గురించి చెప్పాలని కూడా కాదు. కొంతమందికి రెండవ రాకడ ప్రత్యక్షత ఉండిద్ది, భారం ఉండిద్ది, చెప్తారు, సరే. కొంతమందికి రెండవ రాకడ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. తెలియకపోయినా ఆ తెలిసిన 4 మొక్కలే అప్పుడప్పుడు కొంచెం ప్రసంగం చేయండి మీ చర్చిల్లో, మీటింగుల్లో. తెలిసిన వారికి చేయండిలే, తెలియని ఏం చెప్తాం కానీ తెలిసిన వారికి. అంటే రాకడ కోసం కూడా మనం కొంచెం వాక్యం చెప్తూ ప్రజలను కొంచెం అప్రమత్తతలకు తీసుకురావాలి. ప్రజలు నిద్రావస్థలో ఉన్నారంటే వాళ్ళని లేపాలి. మన పాస్టర్ గారులు, మన సువార్థికులు, మన పెద్దలు ఏం చేయాలంటే నిద్రావస్థలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని లేపాలి, మేలు కొలపాలి. సంఘాల్లోకి ఉద్యమం రావాలి. ఏ ఉద్యమం రావాలి? రాకడ ఉద్యమం రావాలి. మళ్ళీ ఉద్యమాలు రకరకాలు ఉన్నాయి, అందులో రాకడను గుర్చిన ఉద్యమం కలగాలి. కనుక రాకడ వర్తమానం చెప్పేవాళ్ళు కావాలి. ఎవరో మాలాంటి వాళ్ళు కొద్దిమంది అయితే కుదరదు, పని అవదు, కావాలి. సబ్జెక్ట్ తెలియకపోతే కొంచెం సబ్జెక్ట్ తెలుసుకోండి, ఎక్కువ తెలియకపోతే తెలిసిన వరకు చెప్పండి, తప్పేంటి. రాకడ గురించి మన వాక్యం చెప్తా ఉంటే ఏమైందంటే మిగతా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. ప్రభు రాకడ వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు రక్షణ లేని రక్షణ పొందటానికి, రక్షణ పొందిన వాళ్ళు సిద్ధపడటానికి అవకాశం ఉండిద్ది. కరెక్టే కదా. కనుక ఇక్కడ చూడండి, 5వది, మన వాక్యంలో రెండవ రాకడకు కూడా స్థానం కల్పించాలి. అది అప్పుడప్పుడు రాకడకు సంబంధించినటువంటి సందేశాలు ఇటు సంఘంలో అటు సమాజంలో అందిస్తూ ఉండవలెను. అప్పుడు ప్రజలు విని కొంచెం మేలుకుంటారు, మసలుకుంటారు. అది తెలుసుకోండి. తర్వాత 6వది, రెండవ రాకడ కోసం హెచ్చరికలు చేసుకుంటుండాలి. అంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటుండాలి. మన ఆత్మకి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా, మన కుటుంబాలు మేలు పొందేటట్టుగా, మన సంఘాలు మన సహవాసాలు మేలు పొందేటట్లుగా ఏం చేయాలంటే రెండవ రాకడ కోసం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెచ్చరికలు, రాకడ దగ్గరికి వస్తుంది, హెచ్చరికలు. ఇప్పుడు వందనాలు చెప్పుకుంటున్నాం కదా, వందనాలండి, ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం అనుకుంటున్నాం కదా, హల్లెలూయా అనుకుంటున్నాం కదా. కొన్ని చోట్ల మారనాథ అంటారు, మంచి పాట కదా. మారనాథ అంటే ప్రభు త్వరగా వస్తున్నాడు, ఎంత బాగుంది కదా. మారనాథ అన్నప్పుడల్లా గుండె జల్లునిద్ది. బ్రదర్ మారనాథ, సిస్టర్ మారనాథ అంటే ఏంటి? ప్రభు త్వరగా వస్తున్నాడు అంటే ఒకలాంటి ఆలోచన మనం కలిగించటం, మనల్ని కొంచెం అప్రమత్తం చేయటం అన్నమాట. అది మారనాథ. ఇప్పుడు వందనాలు చెప్తున్నాం, ప్రజలాడు చెప్పుకుంటున్నాం, వెరీ గుడ్, మంచిది. అప్పుడప్పుడు అలాగా రాకడ కోసం కొంచెం హెచ్చరికలు, ఒకళ్ళొకరు హెచ్చరించుకోవడం అన్నమాట. బ్రదర్ జాగ్రత్తగా ఉండండి, రాకడ దగ్గరలో ఉంది. సిస్టర్ రాకడ దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇదిగో ఈరోజు ఆ రాకడ గుర్తు జరిగింది కదా బ్రదర్, ఇదిగో బైబిల్లో ఆ ప్రవచనం ఉంది చూసారా, ఆ ప్రవచనం నెరవేరింది చూడండి. అట్లా ఏదన్నా గుర్తులు జరిగినప్పుడు ఆ గుర్తులు గుర్తు చేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు. ఆ గుర్తుల్ని మనం గుర్తు చేసుకొని ఇతరులు కూడా గుర్తు చేయాలి. ఇదిగో పలానా గుర్తు జరిగిద్దని బైబిల్లో ఉంది కదా, బైబిల్లో చూడు ఆ గుర్తు ఎలా జరిగిందో. ఇదిగో ఈ ప్రవచనం బైబిల్లో ఉంది చూసావా, నేను చదువుతుంటే నాకు కనపడింది, లేక వాక్యం చెప్తుంటే నేను విన్నాను. ఇదిగో రాకడ వచ్చి ఉంది, ఈ ప్రవచనం జరిగిద్దని బైబిల్లో ఉంది, ఇదిగో చూడు ఆ ప్రవచనం ఎలా జరిగిందో. అట్లా ఒకరినొకరు హెచ్చరించుకొనుట, రాకడ గుర్తులు గుర్తు చేసుకుంటూ రాకడకు సంబంధించిన ఆ సూచనలు
జ్ఞాపకం చేసుకుంటూ రాకడకు సంబంధించిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పుడు ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. అది హెచ్చరికలు కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మరి ఇజ్రాయేలు హమాసా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఈ 2023లో అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన యుద్ధం ఇప్పుడు జరుగుతూనే ఉంది కదా. నవంబర్, డిసెంబర్, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, అంటే సుమారు ఒక 4 నెలల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆగట్లా, ఆగినట్టు ఆగుతుంది, జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకి పాలస్తీన్లకి మధ్య యుద్ధం. హమాసా వారు ఎవరిలో ఒక టెర్రరిస్ట్ గ్రూపు, యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధంలో ఎవడు గదిలిచ్చాడు? ముందు ఎవడు గెలుక్కున్నాడు? ఇజ్రాయేల్ గెలుక్కున్నారా? హమాసా వాళ్ళు గెలుక్కున్నారా? అవునా? వార్తలు మనం చూస్తున్నప్పుడు ఒకసారి మనం ఈ రాకడ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ యుద్ధం ఎవరు గెలుక్కున్నారు? ఇశ్రాయేల్ కాదుగా. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? పండగ చేసుకుంటున్నారు. పండగ చేసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? హమాసా వాడు ఏం చేశాడు? గెలుక్కున్నాడు. ఒక్క దెబ్బతో 20 నిమిషాలు తక్కువ టైంలో 5,000 రాకెట్లు ప్రయోగించాడు. ఓరి నాయన, అంటే ఎంత స్పీడ్గా వేస్తుంటారో ఆలోచించండి. ఒక అరగంట కూడా టైం తీసుకోవాలా, జస్ట్ లైక్ 20 minutes. 20 నిమిషాల తక్కువ టైంలో 5,000 రాకెట్లు ఆపకుండా కొట్టిపడేశాడు. అంటే వాళ్ళు మెంటల్గా ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి సిద్ధపడి ఉంటారు? అన్ని రాకెట్లు ఎలా సిద్ధం చేశారు? ఆ రాకెట్ని ఎలా తయారు చేశారు? ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? ఆలోచించండి. మానసిక సిద్ధపాటు, ఆర్థిక సిద్ధపాటు. ఒక్క దెబ్బతో 20 నిమిషాల టైంలో 5,000 రాకెట్లు దుమ్ము లేపడేశారు. వాళ్ళు అనుకున్నారు ఇజ్రాయెల్ దేశం చాలా నాశనం అయిపోయింది అనుకున్నారు. ఇక వాళ్ళు కోలుకోలేరు అనుకున్నారు. అది కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకున్నారు. ఎందుకంటే యుద్ధం చేస్తే ఇశ్రాయేలీయులు గెలుస్తారన్న సంగతి హమాసా వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ కొంచెం నిర్లక్ష్యంగా ఉండటం చూసి, అప్రమత్తంగా లేని స్థితిలో ఒక్కసారి వాయించేస్తే, దుమ్ము లేపేస్తే ఇక వీళ్ళు కోలుకోకూడదు, నాశనం అయిపోవాలనుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారా అని చూసి దెబ్బేశారన్నమాట. వాళ్ళు పండగ చేసుకుంటా, పండగ సంబరంలో ఉన్న వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటా, వాళ్ళు ఏదో వినోదం చేసుకుంటా సంతోషంలో ఉంటే వేసారు దెబ్బ. ఆ దెబ్బ కూడా మామూలు దెబ్బ కాదు. ఇజ్రాయెల్స్ ఇక కోలుకోలేరు అనుకున్నారు. కానీ దేవుని కృప ఉంది కాబట్టి, దేవుని కాపుదల ఉంది కాబట్టి ఏమైంది? బయటపడ్డారు. కొంత నష్టం జరిగింది అనుకోండి, కానీ వీళ్ళు అనుకున్నంత నష్టం జరగల. వీళ్ళు అనుకున్న దానిలో సగం నష్టం కూడా జరగల. ఆ దెబ్బతలకు మతిపోయింది. అబ్బా, ఇజ్రాయెల్ నష్టపోవటం కాదురా, మనం అనుకున్న దానిలో కొంత కూడా జరగలేదు కదరా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్నమాట. మతిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? అప్పుడు నువ్వు రెండవ రాకడ గురించి ఎలా మాట్లాడాలి? రాకడ ప్రవచనం నెరవేరింది. అక్కడ రాకడ ప్రవచనం నెరవేరిందంటే జెఫన్యా గ్రంథంలో ఉండిద్ది 2వ అధ్యాయం 4వ వచనంలో గాజా నిర్జనమైన ప్రదేశం అయిపోయిద్ది అని ఉంది. బైబిల్ పట్టుకో, చదువు. బుర్రలేని వాళ్ళు కొంచెం చెప్పండి, మీకు తెలుసు, తెలియని వాళ్ళు చెప్పండి. 2వ రాకడ వచ్చే ముందు ప్రవచనాలు నెరవేర్చబడతాయి, హెచ్చరికలు చేసుకోవాలి. గాజా నిర్జనమైన ప్రదేశమగును, అష్కోలోను నాశనమైపోయిద్ది. నిజంగా ఈరోజు గాజా పట్టణం ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళు దుమ్ము లేపాలని చూస్తే వీళ్ళకి దుమ్ము లేచిపోయింది ఇక్కడ కదా, వాసింది ఇక్కడ. గాజా పట్టణం అంతా బూడిది దెబ్బ అయిపోయింది. చాలామంది చనిపోయారు, చాలామంది పారిపోయారు, ఇంకా కొంతమంది తలదాచుకుంటూ నిస్సహాయాలు గుండిపోయారు. రోజుకు ఒక పూట కూడా ఆహారం లేదు. బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. గాజా నిర్జనమైన ప్రదేశం అయింది. ఏమిటది? రాకడ గుర్తు, ప్రవచనం. మరి ఇప్పుడు గాజా పట్టణం ఎంత దెబ్బతిందో తెలుసా? మీరు చూడండి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చూడండి, తప్పేంటి? ఈ రోజుకి నాశనం అయిపోతానే ఉంది అక్కడ. ఆ ఉన్న ప్రజలంతా బయటికి వెళ్ళిపోతున్నారు, వెళ్తారు. గాజా నిర్జనమైన ప్రదేశం అయిపోతుంది, అష్కలోను దెబ్బతినిపోతుంది. సో ఈ విధంగా వాక్యంలో చెప్పినట్టు జరుగుతున్నప్పుడు రాకడ దగ్గరలో ఉందని తెలుసుకోవటం సింపులే కదా. అప్పుడు మనం ఏం చేయాలా? మెలకు ఉండాలంటే ఏం చేయాలయా? ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటుండాలి. అది ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు నీకు చెప్పాలి, నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పాలి. హెచ్చరికలు అంటారు వీటిని. రాకడను గుర్తు చేసుకో.
హెచ్చరికలు చేసుకోవటం. ఇదిగో ప్రవచనాలు ఇలా నెరవేరుతున్నాయి చూడండి. ఇప్పుడు నీకు ఓ ప్రవచనం కనపడి ఉండొచ్చు బైబిల్లో కదా, ఇంకొక వ్యక్తికి ఇంకో ప్రవచనం కనపడి ఉండొచ్చు. ఆ ప్రవచనాలు ఇప్పుడు బయటికి తీసుకురావాలి. రాకడ కోసం ఏమేం గుర్తులు జరుగుతున్నాయి, ఏమేం ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, బైబిల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది. అవును, బైబిల్లో ఉన్నదానికి ఇప్పుడు జరుగుతున్న దానికి టాలీ అయిందా? టాలీ అయింది. అంటే ఇప్పుడు ఏంటి? రాకడ దగ్గరలో ఉంది. అలాగే మనం ఏం చేయాలంటే ఒకళ్ళొకరు హెచ్చరికలు చేసుకోవాలి. ఓ ప్రక్క రాకడ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలా, రాకడ పాటలు పాడాలి, రాకడ సంభాషణ కావాలి, రాకడ ప్రసంగాలు చేయాలి, రాకడను గూర్చి ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటూ ఉండాలి. రెండవ రాకడ హెచ్చరికలు కావాలి. రెండవ రాకడ వాక్యాలు కంఠస్థం పెట్టాలి. రెండవ రాకడ వాక్యాలు విలాసాలుగా రాసుకుంటుండాలి. బోర్డుల మీద రాయాలి, మన గృహాల మీద రాసుకుంటుండాలి. రాకడ కోసం రాసుకోవాలి. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి మేము మరి టీముని తీసుకొని కొండపల్లి కిల్లా దగ్గరికి వెళ్ళాం. కొండపల్లి కిల్లా మేము అక్కడికి ఎక్స్కర్షన్కి వెళ్ళాం, పిల్లల్ని తీసుకుని వెళ్ళాం. వెళితే కొండ ఎక్కుతా ఉన్నాం. వింటున్నారా? కొంచెం ఎత్తిలిన తర్వాత పెద్ద అక్షరాలతో ఒక బోర్డు కనిపిస్తూ ఉంది. అందరూ ఒక్కసారి ఆగి షాక్ అయిపోయారు అన్నమాట. కొండపల్లి కిల్లా మీదకి వెళ్తున్నాం, ఓకే, అందరం సరదాగా కొండ ఎక్కుతున్నాం, నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నాం. కొంచెం ఎత్తుకెళ్ళిన తర్వాత టర్నింగ్ దగ్గర ఎత్తుగా పెద్ద అక్షరాలతో ఒక మాట రాసి ఉంది. ఎక్కడో అక్కడ షాక్ అయిపోయారు. దెబ్బకైపోయింది నవ్వు. సీరియస్గా పైన చూడటం మొదలుపెట్టారు. ఏముంది తెలుసు అక్కడ? జీసస్ కమ్ సూన్, జీసస్ కమ్ సూన్, యేసు త్వరగా వస్తున్నాడు. అంతెత్తులో మరి ఎట్లా ఎక్కారో కానీ పెద్ద అక్షరాలతో అలా రాసి పెట్టారు బోర్డు. ఒక్కసారి అందరికీ గుండి జల్ అందన్నమాట. అంతే. అది ప్రభు రాకడ విషయంలో హెచ్చరికలు కావాలి. మెలకుగా ఉండాలి, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. కనుక ప్రియమైన వారలారా, ఈ వర్తమానాలు వింటున్న మీరు ఎత్తబడే సంఘం కొరకు సిద్ధపడండి. రక్షణ లేని రక్షణ పొందుచు, రక్షణ పొందిన వాళ్ళందరూ రాకడ కొరకు సంసిద్ధత కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపణ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాలు ఫలింపచేయమని మనం చేస్తున్నాం. నాయన, రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో ఉన్నారు, వీరికి సహాయం చేయండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368, 9440402368. God bless you.